ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. నాతో కలిసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక్క దినమందే ముగింతురా? ఇక్కడ ఆఖరి మాట, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? ఇక అందరూ తలలు పైకెత్తి నా తట్టు చూస్తూ దేవుని వాక్యం వినండి. నేను ఇప్పుడు అందించబోయే వర్తమానం జస్ట్ 1 hour ఉంటుంది. కానీ ఈ 1 hour వర్తమానం 2000 సంవత్సరాల చరిత్ర. 2000 సంవత్సరాల చరిత్ర 2000 సంవత్సరాల చరిత్ర ఒక గంటలో అందించడం అది సామాన్యమైన విషయం కాదు. మీ నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచును గాక. దేవుడు ఏం మాట్లాడుతున్నారో ప్రతి మాట శ్రద్ధగా, ఒక చారిత్రాత్మకమైన వర్తమానం. సరే, ఆ సన్బల్టు ఇజ్రాయేలీలను చూచి కాల్చబడిన చెత్తను వీళ్ళు మరలా బలపరుస్తారా? కుప్పలుగా పడిపోయిన రాళ్లను మరలా తిరిగి నిర్మించగలుగుతారా అని కాల్చబడిన చెత్త అంటాడు. అంటే లిటరల్గా చెత్త అని కాదు, కానీ ఇజ్రాయేలీల స్థితి కాల్చబడిన చెత్తలాగున్నారు. కాల్చబడిన చెత్త, అసలు చెత్త అంటే ఏంటి? పనికిరానిది అని అర్థం. ఎందుకు పనికిరాని దాన్ని ప్రక్కన పెడతారు? దానికి ఒక ముద్ర వేస్తారు. ఏ ముద్ర? చెత్త అనే ముద్ర. నేనంట చెత్తే పనికిరానిది అయితే కాల్చబడిన చెత్త ఇంకెందుకు పనికి వస్తుంది? వాళ్ళు అంటారు, ఇంకెందుకు పనికిరాని స్థితిలో ఉన్న కాల్చబడిన చెత్త లాంటి ఈ ఇశ్రాయేలీలు మరలా బలమైన వారిగా మార్చబడతారా? బబులోనీయుల చేతిలో కాల్చబడ్డారు. గతంలో షోమ్రోనీయుల చేతిలో కాల్చబడ్డారు. మాదియా పారసిక రాజుల చేత కాల్చబడ్డారు. కాల్చబడిన చెత్తలాగా మారిపోయారు. ఈ కాల్చబడిన చెత్త మరలా శక్తివంతంగా మార్చబడుతుందా? ఓ ప్రశ్నార్థకంగా వాళ్ళను కృంగదీస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయినా వీళ్ళు పని ప్రారంభించారు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఆరాధించే దేవుడు చెత్తలో నుండే శక్తిని పుట్టించగలిగిన శక్తివంతుడైన దేవుడు అన్న సంగతి వాళ్ళు ఎరుగుతారు. మేము చెత్త అయిపోయాం, నిజమే. కాల్చబడిన చెత్త అయిపోయాం, నిజమే. కానీ మేము ఆరాధించే దేవుడు సాధారణమైన వాడు కాదు కదా. మేము ఆరాధించే దేవుడు చేతగాని దేవుడు కాదు కదా. మేము ఆరాధించే దేవుడు ఏమీ చేయలేని నిస్సహాయుడు కాదు కదా. మేము ఆరాధించే దేవుడు శక్తివంతుడైన దేవుడు. ఆయన మా మధ్యలో శక్తివంతుడిగా ఉన్నాడు. మా దేవుడు కాల్చబడిన ఈ చెత్తనే రాగల కాలములో శక్తివంతమైన దేశంగా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మా నమ్మకం, ఇది మా విశ్వాసం. వాక్యం వింటున్న బిడ్డలారా, శత్రువైన సాతాను నీ జీవితంలో కూడా నువ్వు కాల్చబడిన కొన్ని పరిస్థితులను చూసి ఆరోగ్యపరంగా కాల్చబడి ఉండొచ్చు, ఆత్మీయంగా కాల్చబడి ఉండొచ్చు, ఆర్థికంగా కాల్చబడి ఉండొచ్చు, మానసికంగా కాల్చబడి ఉండొచ్చు. సైతానుగా నేను చూసి ఇంకేం మిగిలిందమ్మా? బూడిద తప్ప. ఇంకేం మిగిలిందమ్మా? శూన్యం తప్ప. ఇంకేం మిగిలిందమ్మా? నీ జీవితంలో సర్వం కోల్పోయావు. నీ బ్రతుకులో నీకేమీ మిగల్లా, సర్వము కోల్పోయిన స్థితిలో ఉన్నావు. నీ బ్రతుకు బాగుపడదు అని కొన్ని పరిస్థితులను చూపించి సైతానుగాడు నిన్ను నన్ను వాడు కృంగతీయాలని ప్రయత్నం చేస్తాడు. నిజమే, నీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. నీ నేలుబడి చేస్తున్న స్థితిగతులు అలాగే ఉన్నాయి. నీ స్థితిగతులు అలాంటివే. కానీ నీవు ఆరాధించే దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేయగలిగిన వాడు. ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ కలుగు చేయగలిగిన దేవుడు. ఒక జీరోను హీరోగా లేవనెత్తగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెత్త మానవ దృష్టిలో అంతం, అదే చెత్త దేవుని దృష్టిలో ఆయన పనికి ప్రారంభం, పునాది. ఈ మాట అర్థం చేసుకోండి. చెత్త మానవ దృష్టిలో అంతం, ఇక ఇది ఎందుకు పనికిరాదు, ఫినిష్, ఈ వస్తువుతో మనకు పని పూర్తయిపోయింది అని చెత్తను ప్రక్కన పెడతారు. కానీ అద్భుతం తెలుసా? దేవుని దృష్టిలో ఆ చెత్తే దేవుని పనికి ఆరంభం, దేవుని పనికి పునాది. మరో మాట చెప్పమంటారా? చెత్త ఎందుకు పనికిరాదు మానవ దృష్టిలో, కానీ అదే చెత్త దేవుని చేతిలో ఆయుధంగా మార్చబడుతుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు సాక్ష్యం
ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఇశ్రాయేలు దేశం చెత్తలాగా కాల్చబడి సర్వాన్ని కోల్పోయిన, ఒకప్పుడు సమస్తాన్ని కోల్పోయిన చెత్తలాగా ఉన్న ఇశ్రాయేలు దేశం మన కళ్ళ ముందు సాక్ష్యం. ఈరోజు ప్రపంచ దేశాల్లో 200 దేశాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా, 200 దేశాలకు పైగా ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా. ఈ 200 దేశాల్లో ఆర్థికంగా, వైజ్ఞానిక పరంగా, ఆరోగ్యపరంగా, శాస్త్రీయంగా, వ్యవసాయ పరంగా అగ్రగామిగా ఉన్న దేశం ఏదైనా ఉన్నదంటే, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేటట్లుగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఆభరణము వంటి దేశం ఇజ్రాయేలు దేశం. ఏమన్నాను? ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఆభరణం వంటి దేశం ఇజ్రాయేలు దేశం. ఎంత ఆభరణం వంటి దేశమో ఒక చిన్న మాట చెప్పి నేను చరిత్రలోకి వెళ్తాను. ఇజ్రాయేలు దేశంలో వ్యవసాయాన్ని గురించి ఎన్నో కథలు మీరు వినుంటారు. ఒక చిన్న వాస్తవం చెప్తాను. ఇజ్రాయేల్ దేశంలో ఖర్జూరపు చెట్లు చాలా ఎక్కువ. ఆ ఖర్జూరపు చెట్లకు పెట్టబడిన పేరేంటో తెలుసా? హైటెక్ ఖర్జూరపు చెట్లు అనండి. హైటెక్ సిటీ హైదరాబాద్ విన్నాం, హైటెక్ బెంగళూరు విన్నాం, కానీ విచిత్రం ఆ దేశంలో హైటెక్ ఖర్జూరపు చెట్లు. హైటెక్ ఖర్జూరపు చెట్ల అయ్యేమన్నా ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తాయా, కంప్యూటర్ ఆపరేట్ చేస్తాయా, ఏమిట్రా దానిలో ఉన్న విచిత్రం అంటే, ఇజ్రాయేల్ దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఒక్క చుక్క నీళ్లు కూడా వృధా కాకుండా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు. మనం ఉన్నాం, ట్యాప్ ఆన్ చేసే ఉంటాం, ఒక పాత్ర కడిగి అది పక్కన పెట్టే లోపు ట్యాప్లో నుంచి నీళ్లు పోతూనే ఉంటాయి. ప్లేట్ కడగటానికి ఒక మగ్గు నీళ్లు, పారబోసే మాత్రం బకెట్ నీళ్లు. అంత గొప్ప కృప ఉంటుంది మనకి. ఆమేనా? అవసరమయ్యేది ఒక మక్కు, కానీ వేస్ట్గా డ్రైనేజీలో పోయేది బకెట్ నీళ్లు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఇప్పుడు దారి పొడవుతో ఖర్జూరపు చెట్లు ఉంటాయి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ వాటికి సప్లై చేస్తారు. విచిత్రం ఏంటో తెలుసా? వాటికి ఎప్పుడు నీళ్ళు అవసరం, రైతెళ్ళి అరే పాదులు ఎండిపోయినట్లున్నాయే, నీళ్లు లేవు అనుకుంటే అని వాళ్ళు ఏం చెక్ చేయరు. ఈ ఖర్జూరపు చెట్ల లోపల మైక్రో చిప్ ఒకటి పెట్టారట. మైక్రో చిప్ ఎప్పుడైతే చెట్టుకు నీటి సరఫరా సరిగ్గా లేదో ఆ చెట్టు మైక్రో చిప్కి సిగ్నల్ ఇస్తుందట. వెంటనే నీళ్ళు ఎప్పుడైతే లేవో వెంటనే ఆ మైక్రో చిప్ కొయ్యం 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 అని ఆరనిస్తుందట. వెంటనే మోటార్ ఆన్ అయ్యిద్దట. ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా నీళ్ళు వస్తాయట. ఈ చెట్టుకు కావలసిన నీళ్ళన్నీ వచ్చిన తర్వాత చెట్టు మైక్రో చిప్తో అంటుందట, నా దాహం తీరిందమ్మా, ఇక ఆపండమ్మా అని చెప్తే వెంటనే మోటార్కి సిగ్నల్ వెళ్ళిపోద్దట. మొత్తం మోటార్ ఆఫ్ అయిపోద్దట, నీళ్ళు ఆగిపోతాయట. మీరు ఎట్టా చూస్తున్నారంటే ఊరుకోండి అన్న, ఖర్జూరపు చెట్టుకు మైక్రోసిప్ పెట్టారట, అదేమో సిగ్నల్ ఇచ్చిందట, నీళ్ళు వచ్చినాయట, మరలా సిగ్నల్ ఇచ్చిందట, నీళ్ళు ఆగిపోయినాయట, విడ్డూరం కాకపోతే అని అంటారా? ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది మన కింద, ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి స్విచ్ చేస్తాం. ఆ ట్యాంక్ నిండిపోయిన తర్వాత పైన ఒక సిస్టమ్ పెడితే అది సిగ్నల్ ఇస్తుందా లేదా, బెల్లు కొట్టిద్దా లేదా? లైక్ దట్. అద్భుతం. ఖర్జూరపు చెట్లు, హైటెక్ ఖర్జూరపు చెట్ల వ్యవసాయం ద్వారా ప్రపంచంలో ఏ ఖర్జూరపు చెట్టు పండలేనంత విస్తారమైన వ్యవసాయం ఆ దేశంలో జరుగుతుంది. అరే చెట్టుకు మైక్రో చిప్పా? ఏమా మీకేమనిపించలేదా? చెట్టుకు మైక్రో చిప్పా? చెట్టుకే మైక్రో చిప్ పెట్టారంటే ఇంటికేం పెట్టుంటారో, చెట్టుకే మైక్రో చిప్ పెట్టున్నారంటే మనుషులకేం పెట్టుంటారో. నేటికి ప్రపంచ దేశాలకు ఆభరణము వంటి దేశం ఇజ్రాయేలు దేశం. ఎందుకు అది ఆభరణం వంటి దేశంగా మారిందో తెలుసా? ఒక చరిత్రకారుడు అంటాడు, ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉన్నాయి కదా, ఏ దేశం మీద జరగనన్ని దాడులు ఇజ్రాయేలు దేశం మీద జరిగాయి, ఏ దేశం మీద జరగనన్ని దండయాత్రలు ఇజ్రాయేలు దేశం మీద జరిగాయి, ఏ దేశం విధ్వంసం కానంత రీతిగా ఇజ్రాయేలు దేశం విధ్వంసం అయిపోయింది. కొన్ని వందల శత్రువులు అటాక్ చేశారు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? తమకంటూ ఒక దేశం లేకుండా సుమారుగా 1878 సంవత్సరాలు ఎగైన్ వారికంటూ ఒక దేశం లేకుండా, దేశాన్ని వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, వాకిలు వదిలిపెట్టి, స్థానిక ప్రాంతాలు వదిలిపెట్టి కొన్ని వేల కిలోమీటర్ల దూరం తరమబడి దేశం కాని దేశంలో ఉండి సుమారుగా 1878 సంవత్సరాలు దేశం కాని దేశంలో ఉన్న నేటికి శక్తివంతమైన దేశంగా ఇజ్రాయేలు దేశం ఆవిర్భవించబడింది. ఓ చరిత్రకారుడు ఎలా అంటాడు,
దేశం వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు, కానీ వారు దేవుని చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్నారు గనుకే చెత్త లాంటి వాళ్ళ బ్రతుకులు ఈరోజు శక్తివంతంగా మార్చబడ్డాయి. గట్టిగా చెప్దాం ఆమేన్. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక విచిత్రం, ఇది చెత్త అని కొందరు పడేస్తే ఆ చెత్తనే ఉపయోగపడే వస్తువుగా కొందరు మరల్చుకుంటారు. ఉపయోగపడే వస్తువులుగా మరల్చుకునే ఆ జాబితాలోనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఓ గాజు పాత్ర పగిలిపోయింది. ఇక పగిలిపోయిన గాజును ఎవడో చెత్తలో పడేస్తే ఆ గాజు పెంకులను ఒక ఆయన ఏం చేస్తాడో తెలుసా? చూడండి ఏం చేశాడు. చూడండి సార్ ఏం చేశాడు. గోడల మీద పెంకులుగా ఇంటిని కాపాడటానికి కాంపౌండ్ వాళ్ళుగా వాడాడు. ఒక ఆయనేమో గాజు పగిలిపోయింది, ఇది ఎందుకు పనికి వస్తుందని పడేస్తే దానినే గోడల మీద గాజు పెంకులుగా వాడాడు. నేనంట ఒకడు పనికిరాదు అని పడేస్తే ఆ పనికిరాని దాన్ని ప్రయోజనకరంగా మార్చేవాడే నీవు ఆరాధించే దేవుడు. పల్లెటూరులో గేదెలు పేడలేస్తాయి, ఆవులు పేడేస్తాయి. సహజంగా రైతు ఏం చేస్తాడంటే ఈ పేడ మనకెందుకు పనికి వస్తుంది, ఇది పేడ అని దెబ్బలో పడేస్తాడు. ఒక రైతు ఏం చేస్తాడో తెలుసా? అదే పేడను ఆ గేదెల యజమానుడు పారేసిన పేడను, దెబ్బలో వేసిన పేడను, ఆ పేడను తీసుకుని వెళ్ళి పొలంలో వేసి ఎరువుగా మార్చుకుంటారు. అరటికాయ తొక్క మనకెందుకు పనికిరాదు, ఇసిరేస్తాం. ఏమనుకోకండి, అదే జోతక్కగా తీసుకొచ్చేయండి. పైన ఉన్న చెట్లకి దాని పేరేంటమ్మా, కంపోస్ట్ శుభ్రంగా వాటికి వేస్తుంది. ఇది పనికిరాదు తొక్క, ఇది బత్తాయి తొక్కు ఎందుకు పనికి వస్తుంది, నారింజ తొక్కు ఇది ఎందుకు పనికి వస్తుంది అని ఇస్తే ఆ వేస్ట్ అయిన దాన్ని కంపోస్ట్గా వాడి చెట్లకు ఎరువుగా మారుస్తూ ఉన్నారు. అసలు అక్కడి దాకా ఎందుకండి, మన హైదరాబాదులో విస్తారమైన చెత్త ఉంది, మీకు తెలుసా అమ్మా? ఉందా లేదా? మామూలు చెత్త కాదమ్మా, మామూలు చెత్త కాదు. ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆకాశంలో నుంచా? ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? భూమిలో నుంచా? మీలో నుంచే వచ్చింది, మనలో నుంచే. ఎందుకంటారా? తినేది ఇంత, చెత్త కుప్పలో పడేసేది ఇంత. ఇందులో మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చమ్మా. తినేది ఇంత, పడేసేది ఇంత, వేస్టేజ్ ఎక్కువ. ఈ చెత్తంతా జనాలు పడేస్తూ ఉంటే ఓ శాస్త్రవేత్త ఏం చేశాడో తెలుసా? చెత్తలో నుండి విద్యుత్ శక్తిని పుట్టించడం ప్రారంభించాడు. ఆమేన్ చెప్దాం. నేనంట ఆఫ్టర్ ఆల్ దేవుని జ్ఞానాన్ని పొందిన మనిషే చెత్తలో నుండి విద్యుత్ శక్తిని పుట్టించగలిగితే, దేవుని జ్ఞానాన్ని పొందిన మనిషే చెత్తను శక్తిగా మార్చగలిగితే, దేవుడు ఇంకెంత చిత్ర విచిత్రాలు జరిగించగలడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి నా వైపు చూడండి. బ్రతుకు చెత్త అయిపోయిందా? జీవితంలో ఏమీ మిగలలేదా? కాల్చబడిన చెత్తలాగా బ్రతుకంతా నిర్జీవం అయిపోయిందా? నా దేవుని చేతిలో నువ్వు పడగలిగితే ఈ చెత్తనే శక్తిగా మార్చగలిగిన శక్తివంతుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. సరే, ఇంతకీ ఇశ్రాయేలు దేశం ఎందుకు చెత్త అయిపోయింది? ఓ ప్రాముఖ్యమైన మాట చెప్తాను. యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు ఈయన నీతిమంతుడు అని అందరూ అన్నారు. కానీ యూదులు తెగించి ఒక అడుగు ముందుకు వేసి ఏమన్నారు తెలుసా? ఇదిగో, ఒకవేళ ఈయన నీతిమంతుడైతే ఈయన రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఏదో ఒక మాట వదిలేసాంలే అనుకున్నారు. అమ్మా, నోరు జాగ్రత్త. వన్స్ నీ నోట నుంచి ఏదైనా ఒక మాట డెలివరీ అయితే అది నెరవేర్చబడుతుంది. వచ్చాడు లాబాను, నా విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు యాకోబుతో అన్నాడు. యాకోబు అన్నాడు, మా ఇంట్లో నీ విగ్రహం లేదు, ఒకవేళ మా ఇంట్లో ఎవరి దగ్గరైనా విగ్రహం ఉంటే నిశ్చయంగా వాడు చచ్చునుగాక అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? మా ఇంట్లో ఎవరి దగ్గర లేదు, కన్ఫర్మ్ ఇది. తెలియక తొందరపడి అన్నాడు. ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉంది? రాహేల్ దగ్గర ఉంది. మాట అన్నాడు కదా, కొంచెం ముందుకెళ్ళే లోపు రాహేల్ చచ్చిపోయింది. ఈ తేనె ఎవడు తిన్నాడో నిశ్చయంగా వాడు చస్తాడు. యోనాతాను తిన్నాడన్న సంగతి సౌలుకు తెలియదు. ఏం జరిగింది? గిల్బోవా పర్వతం మీద ఒకే రోజు 4 హత్య చేయబడ్డారు. నోటివాక్కు చాలా జాగ్రత్త. మరణము, జీవము నాలుక వశంలో ఉంది. నోరు జాగ్రత్తగా మనం మాట్లాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక అన్నారు. ఈయన రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద, మా తలల మీద ఉండునుగాక అని అన్నారు. యేసు ప్రభును సిలువ వేశారు.
అద్భుతం కాదు, హృదయ వేదన భరితమైన ఓ భయంకరమైన సంఘటన ఏంటో తెలుసా? యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపిన 40 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి రక్తాపరాధం వాళ్ళు అన్నట్లుగానే వారి తల మీదకి వచ్చింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం. తమ్ముడు ఆ వీడియో ఉంటే చూపించు. క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమన్ ఎంపైర్ టైటస్ అనే రాజు ఇజ్రాయేలు దేశం మీద యుద్ధానికి వచ్చాడు. మామూలు యుద్ధం కాదు, చరిత్ర పుటల్లో ఏ యుద్ధంలో జరగనంత మారణ కాండ ఈ యుద్ధంలో జరిగింది. ఎంత భయంకరమైన మారణకాండో తెలుసా? టైటస్ రోమన్ సైనికులతో ఇజ్రాయేల్ దేశం మీద దాడి చేస్తే సుమారుగా 11 లక్షల మంది యూదులను కత్తివాత చేత నిర్దాక్షిణంగా చంపేశాడు. ఎంతమందిని? వినపడలా? ఎంతమందిని? 11 లక్షల మందిని కత్తివాత చేత నిర్దాక్షిణంగా చంపేశాడు. ఓ చరిత్రకారుడు ఇలా చెప్తాడు. ఏమంటాడో తెలుసా? ఈ వ్యక్తి కాలంలో ఉన్నట యెరూషలేములో రక్తం ఏరులై ప్రవహించిందట. రక్తం 11 లక్షల మందిని చంపారు కదా, రక్తం ఎంత ప్రవహించింది అంటే గుర్రపు కళ్ళం ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు, మనిషి మోకాలు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తులో రక్తం ఏరులై ప్రవహించడం ప్రారంభించిందట. చాలా మంది దేశాలకు చెరగపోయారు. ఆల్మోస్ట్ కొన్ని 10ల సంఖ్యలో దేశాలకు ప్రాణభయంతో చల్లా చెదురైపోయారు. ఆఖరి మాట, అసలు వీళ్ళ బలమంతా దేవుని ఆలయమే కదా, వారి దేవుడు వారి దేవుని ఆలయమే కదా. ఆ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆ దేవుని ఆలయాన్ని పడగొడితే మంచిది కదా అని చెప్పి అగ్ని చేత యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కాల్చి ఆ రాళ్ల మధ్యలో ఉన్న బంగారాన్ని దోచుకొని దేవుని ఆలయాన్ని పూర్తిగా నాశనం చేసేసేసారు. ఈరోజు కూడా మహమ్మదీయులకు ఇజ్రాయేలీలకు యుద్ధం ఆ ఆలయం కోసమే నేటికి జరుగుతుంది. ఎప్పుడు కాల్చబడింది అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తారీఖున ఈ మారణకాండ జరిగింది. నా ప్రభు పిల్లరా, ఒక మాట, దేవుని పిల్లలు కదా, ఎందుకు ఈ మారణకాండ జరిగింది? యేసుక్రీస్తు నిరపరాధి రక్తం వారి తల మీద ఉంది. మన జీవితాల్లో కూడా బాగా వినండి, మన బ్రతుకులు చల్లా చెదురు కాకుండా యేసుక్రీస్తు వారి రక్తపు విలువ మనం ఎరిగేటువంటి ప్రజలుగా ఉండాలి. యేసుక్రీస్తు రక్తపు విలువ ఎరగటం ఏంటి మనకు అర్థం కావాలంటే పాత నిబంధనలో పస్కా బలి దగ్గరికి వెళ్తే మనకు అర్థం అవుతుంది. పాత నిబంధనలో పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని 2 నిలువు ద్వారబంధాలకు, 1 పై అడ్డు కమ్మీకి, 2 నిలువు కమ్మీలకి, 1 పై అడ్డు కమ్మీకి, 3 కమ్మీలకి రాసేవాళ్ళు. సహజంగా ముఖద్వారానికి 4 కమ్మీలు ఉంటాయి. 2 నిలువు కమ్మీలు, 2 అడ్డ కమ్మీలు. విచిత్రం ఏంటంటే నిలువు కమ్మీలకు రక్తం పోయమన్నాడు, పై కమ్మీకి పోయమన్నాడు, కింద కమ్మీకి రక్తం పోయొద్దు అన్నాడు. ఎందుకు పోయొద్దు అన్నాడు? నా వైపు చూడండి. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తొందరపాటున మీ కాలు గడపకు తగులుతుంది. గడపకు తగిలిందంటే ఆ రక్తాన్ని మీరేం చేసినట్లు? రక్తమును పాదముల కింద వేసి మీరు తొక్కిన వాళ్ళు అయిపోతారు. అయ్యో, ఆ రక్తాన్ని మీరు త్రొక్కకూడదు. రక్తం ఎలా ఉండాలో తెలుసా? మీ తల మీద, మీ చుట్టూత రక్తము చేత మీరు కప్పబడాలి, కానీ రక్తాన్ని తొక్కే వ్యక్తులుగా ఉండకూడదు. పాత నిబంధనలో పస్కా బలి పశువు యొక్క రక్తం చేత ఇశ్రాయేలీయులు ప్రోక్షించబడినట్లుగా పస్కా గొర్రె పిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో మనం ప్రోక్షించబడ్డాం. పస్కా గొర్రె పిల్ల రక్తం ఇశ్రాయేలీయులకే. పస్కా బలి పశువుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి రక్తం కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కొరకు చిందించబడిన ప్రశస్తమైన రక్తం. ఈ రక్తం కింద మనం బ్రతకాలి, కానీ రక్తాన్ని తొక్కేటువంటి వాళ్ళగా ఉండకూడదు. రక్తాన్ని తొక్కటం అంటే ఏంటి? హెబ్రీ గ్రంథంలో అంటాడు, నా వైపు చూడండి. ఒకప్పుడు నువ్వు తాగుబోతువి, బాప్తిస్మం తీసుకున్నావు, నేను తాగను అన్నావు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా నువ్వు తాగితే నీవెవరివో తెలుసా? యేసుక్రీస్తు వారి రక్తాన్ని నీ కాళ్ళ కింద వేసి తొక్కుతున్నటువంటి వాడివి. ఒకప్పుడు అబద్ధాలు ఆడేదానివి, నోరు తెరిస్తే అబద్ధపు మాట మాట్లాడేదానివి. నేను అబద్ధాలు ఆడనయ్యా, నేను ఇక మీద సత్యమే పలుకుతానయ్యా తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకున్నావు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నువ్వు అబద్ధం ఆడితే అప్పుడు నువ్వెవరివో తెలుసా? యేసుక్రీస్తు వారి రక్తాన్ని నీ పాదముల కింద వేసుకొని
త్రొక్కుతూ ఉన్నటువంటి దానివి, జాగ్రత్త. గడిచిన దినాల్లో నీలో ఏ పాపం ఉండేదో ఆ పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకొని అదే పాపం మరలా చేస్తే, ఎగైన్ ఈ మాట చెప్తున్నాను, రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఒక్కసారే. నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడు, ఇటు మందిరానికి వచ్చి అటు లోకాన్ని జురుకునే క్రైస్తవుడు, ఇటు మందిరానికి వచ్చి తన జీవితం విచ్చలవిడిగా జీవించే ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు వారిని పదే సిలువకు అప్పగిస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, రోమా సైనికులు యేసయ్యను గాయపరిచారు, ఆ గాయాలు ఎప్పుడో మానిపోయాయి. నీవు కలుగు చేసే గాయాలు ఉన్నాయే, అవి రోజు రోజుకు రేగుతున్నాయి. ఈ పాపం చెయ్యనయ్యా, ఇక నీతిగా బ్రతుకుతానయ్యా అని బాప్తిస్మం తీసుకొని మరలా అవిధేయంగా ప్రవర్తిస్తే యేసుక్రీస్తు వారి రక్తాన్ని నీ కాళ్ళ కింద వేసుకొని తొక్కుతున్నావు, వాక్యం అంటుంది. వింటున్నారా? ఓ రోజు ప్రార్థన జరుగుతుంది, కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థనలో భర్త కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు అంటే ఆయనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. తాగుడు బలహీనత ఉంది, అప్పుడప్పుడు గంజాయి కూడా వేస్తాడు, అప్పుడప్పుడు దేవునికి ఆయాసకరమైన కార్యక్రమాలు చేస్తాడు. అయితే విచిత్రం, మునిపెప్పుడో బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని లోకంలో కలిసిపోయాడు. ఆ భార్య పిల్లలు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ చిన్న పిల్లోడు ఆ తొందరపాటులో బయటికి వెళ్ళబోయి బైబిల్ను కాలుతో తన్నాడు, బైబిల్ని కాలుతో తొక్కేశాడు. వెంటనే ఆ మంచం మీద ఉన్న తండ్రి స్పీడ్గా పరిగెత్తుకుంటా వచ్చి రక్కెట్ల పైకి లేపి పెట్ట అది బైబిల్ రా, అది జీవగ్రంథం రా, అవి దేవుని మాటలు రా, దేవుని గ్రంథాన్ని కాళ్ళతో తొక్కుతావు, అసలు నీకు భయం ఉందని రక్కట్ల లేపి పెట్ట కొట్టాడు. ఆయాసం తీర్చుకున్న తర్వాత ఈ చిన్న కొడుకు అన్నాడట, డాడీ నేను తొక్కింది బైబిలే, నీవైతే ప్రతిరోజు యేసుక్రీస్తును నీ కాళ్ళ కింద వేసుకుని తొక్కుతున్నావు. ఇది పుస్తకం డాడీ, నేను తొక్కింది తెలియక పుస్తకాన్ని తొక్కా. కానీ నీవెవరిని తొక్కుతున్నావో తెలుసా? బాప్తిస్మం తీసుకొని తాగుతున్నావుగా, బాప్తిస్మం తీసుకొని దేవునికి ఆయాస్కరమైన మార్గాలకు వెళ్తున్నావుగా, బాప్తిస్మం తీసుకొని రోత జీవితాన్ని జురుకుంటున్నావు కదా. నీవెవరివో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని నీ పాదముల కింద వేసి తొక్కుతున్నావు. హెబ్రీ గ్రంథంలో ఉన్న మాట కొడుకు చెప్తే ఆ తండ్రి కాస్త సంస్కారవంతుడు, కుప్పలాగా కూలిపోయి, రే బైబిల్ తొక్కితేనే నా గుండెట్ల కోత అయితే, మరి రోజు యేసుక్రీస్తును నా పాదాల కింద వేసి తొక్కుతూ ఉంటే ఆ యేసయ్య ఎంత బాధపడతాడు కదా, ఆ యేసయ్య హృదయం ఎంత వేదన పడుతుందో కదా. అక్కడికక్కడే మోకరించి, అమ్మా నేను మారేటట్లు, రే బాబు నేను నీతిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని వెక్కి దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. మెట్టుకు దైవజనమా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ రాజు చేతిలో దేశం విధ్వంసం అయిపోతూ ఉంటే అప్పుడు ఆయన ఒక పని చేశాడు. వీళ్ళ శక్తి అంతా ఆలయంలోనే ఉంది కదా, ఆలయాన్ని పాడు చేద్దాం. ఈ దేశంలో రబ్బీ అంటే బోధకులు, ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు ఎవరున్నారో వాళ్ళందరినీ చంపేద్దాం అని ఇల్లు వెతికి ఏమంటారు జల్లెడ పడుతున్నాడు. ఇల్లు వెతికి జల్లెడ పడుతున్నాడు. ఆ రోజుల్లో రబ్బీ యోహానాన్ జక్కయ్, రబ్బీ యోహానాన్ బెన్ జక్కయ్ అనే ఒక యూదుడు జూయిష్ రబ్బీ, ఇంకొక అర్ధగంట గడిస్తే ఆయన ఉన్న ప్రాంతానికి రాబోతున్నారు. ఆయన చంపేస్తారు. ఆయన చాలా నిష్ట కలిగినటువంటి భక్తుడు. ఆయన పదే ఆ రోజుల్లో యూదా ప్రజలకు ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? నానా, ఒకవేళ అన్ని ప్రజలు దేవాలయాన్ని పడగొడితే, ప్రార్థనలు జరగకుండా ఆరాధనలు జరగకుండా మనం ఏం చేద్దామో తెలుసా? ఒక ఆలయాన్ని పడగొడితే మన ఇల్లే దేవుని ఆలయాలుగా మార్చుకుందాం, మన హృదయమే దేవుని ఆలయంగా మార్చుకుందాం. ఆ మందిరాన్ని పడగొట్టగలరు కానీ హృదయపు మందిరాన్ని ఎవడు పడగొట్టగలడు? హృదయపు మందిరాన్ని ఎవడు నిర్మూలన చేయగలడు? ఒకవేళ ఆ మందిరం పాడైపోతే మన ఇల్లే మందిరాలుగా కట్టుకుందాం అని ఇశ్రాయేలు ప్రజలకు బాగా ఫీడింగ్ ఇచ్చాడు. ఇంకొక అర్ధగంట గడిస్తే ఆయన చంపేద్దాం అన్నట్లుగా. ఈలోపు ఆయన ఏం చేశాడో తెలుసా? యూదులను పిలిచి, నాయనా నేను చచ్చిపోయినట్లుగా ఉంటా, మీరు నన్ను సమాధి పెట్టెలో పెట్టండి. సమాధి పెట్టెలో పెట్టి సమాధి పెట్టే ఊరు బయట యెరూషలేం బయట సమాధి చేయటానికి మీరు తీసుకెళ్తున్నట్లుగా పాటలు పాడుతూ తీసుకెళ్ళండి. రోమా సైనికులు వస్తారు. ఏంటిది?
ఈ కనపట్లేదా సార్? ఏంటిది? సమాధి పెట్టా. ఎవరు చచ్చిపోయారు సార్? మా సారు సమాధి చేయటానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పండి. సమాధి అంటంతో ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, నన్ను అట్లా బయటకు తీసుకుని వెళ్ళండి, అక్కడి నుంచి నేను పారిపోతా అని చెప్తే వాళ్ళు సమాధి పెట్టి తీసుకొచ్చి, విచిత్రం తెలుసా, సమాధి పెట్టిలో ఆయన పండుకోబెట్టి ఆ సమాధి పెట్టి భుజం మీద పెట్టుకొని ఊరు బయటకు తీసుకెళ్ళారట. రోమా సైనికులు అడిగారు, ఏ క్యా హాయ్? సమాధి పెట్టే హాయ్, సమాధి పెట్టే హాయ్ అన్నారు. వెంటనే అయ్యో ఓకే 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 క్యారియన్ క్యారియన్, ఓకే ఓకే క్యారియన్ క్యారియన్ అని సమాధి పెట్టి మూత కూడా తెరవకుండా క్యారియన్ అని బయటికి పంపించారు. అద్భుతం తెలుసా, యోహానన్ రబ్బీ చెదిరిపోయిన యూదులందరికీ ఏం ఫీడింగ్ ఇచ్చాడో తెలుసా? నాన్న, మన బ్రతుకులు చెదిరిపోయినా మన భక్తి చెదిరిపోకూడదు, మన భక్తి చెదిరిపోకూడదు. మన బ్రతుకులు చెదిరిపోయినా, మన కుటుంబాలు చెదిరిపోయినా మన విశ్వాసం చెదిరిపోకూడదు, మన ప్రార్థన చెదిరిపోకూడదు, మన ఆరాధన చెదిరిపోకూడదు. వాడు ఆలయాన్ని పడజేస్తాడా? ఆలయం కాదు మన శక్తి, భక్తే మన శక్తి. ఆ భక్తి మందిరంలో ఉంటేనే చేస్తామని కాదు, మందిరం నుండి చేయాలి. దానికంటే విశేషంగా మన ఇళ్ళనే, మన గృహాలనే దేవుని మందిరాలుగా మార్చుకుందామని బైబిల్లో సమాజ మందిరము అనే పేరు వింటాం కదా. ఆ సమాజ మందిరాలకు ఆద్యుడు ఒక ఆయన, దానికి ఓతమిచ్చిన వాడు, నూనె పోసిన వాడు, ఎరువు వేసిన వాడు ఈ రబ్బీ యోహానన్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కొన్ని పదుల సంఖ్యలో దేశాలకు చల్లా చెదురైపోయారు. చల్లా చెదురైపోయినా, మరలా చెప్తున్నాను, చల్లా చెదురైపోయినా వాళ్ళు దేవుని మీద నేరస్థాపన చేయకుండా మేము పాపం చేశాం కాబట్టి మాకు ఈ శిక్ష వచ్చింది, మేము అవిధేయులుగా బ్రతికాం కాబట్టి ఈ నింద మేము అనుభవిస్తున్నాం, మేము పవిత్రులుగా బ్రతకకుండా అపవిత్రులుగా బ్రతికాం కాబట్టే మా బ్రతుకులు కాల్చబడిన చెత్తలాగా మిగిలిపోయాయి. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ మరలా చెప్తున్నాను, వాళ్ళ బ్రతుకులు బ్రద్దలైనా భక్తి బ్రద్దలు కాలేదు. బ్రద్దలు కాని భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దైవజనమ, నీ భక్తే ఏ నాటికైనా నీ శక్తిగా మారిపోద్ది. డబ్బు నీకు శక్తి కాలేదు, జనబలం, కులబలం, ధనబలం ఇవి నీకు శక్తి కాలేదు. ఈ భూమి మీద నీకంటూ నిజమైన, ఎవ్వడు దొంగిలించలేని నిజమైన శక్తి ఏదైనా ఉన్నదంటే నీ మోకాళ్ళ ప్రార్థనే. నిజమైన శక్తి ఏదైనా ఉన్నదంటే దేవుడు దేవుడు దేవుడని విశ్వాసం చెక్కు చెదరకుండా దేవుడనే పిచ్చి ప్రేమతో బ్రతుకుతావు కదా, ఆ భక్తే చెత్తలాంటి నీ జీవితాన్ని ఏదో ఒక రోజు శక్తివంతంగా దేవుడు మార్చునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. అయితే కొన్నిసార్లు ఏం జరిగిందో తెలుసా, భక్తి కలిగిన వాళ్ళనే దేవుడు ఎక్కువ చెదరగొడతాడు. మీరు చాలాసార్లు అంటారు, అయ్యా భక్తి కలిగిన వాళ్ళకే శ్రమలు ఎందుకు వస్తాయి? 100కి 100 పాళ్ళు భక్తి కలిగిన వాళ్ళకే శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన వాళ్ళ జీవితాల్లోనే దేవుడు తన చిత్తానుసారంగా శ్రమలు అనుభవిస్తాడు. ఎందుకు అట్లా అనుభవిస్తాడు? విచిత్రం. రోజు ఓ పాస్టర్ గారు ఒక ఊరి మీదుగా వెళ్తున్నాడట. ఆ ఊరిలో అంతా గుడంబా బ్యాచి, నా వైపు చూడాల, ఆ ఊరిలో అంతా పేకాట బ్యాచి, ఆ ఊరిలో అంతా తాగుబోతు బ్యాచి, ఆ ఊరిలో అంతా కోడి పందాలు బ్యాచి. మొన్న మధ్య ఆంధ్ర వెళ్తే, అయ్యగారు కోడి పందాలు లక్షలు పోయినాయి, అయ్యగారు మీరు గట్టిగా ప్రార్థన చేయండి, వచ్చే సంవత్సరం కోడి పందాల్లో మీ ప్రార్థనా శక్తి ద్వారా కోడి పందాల్లో గెలిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను వింటే ఈ మాట కూడా అనేవాడు, ఆ కోడి పందాల్లో గెలిస్తే దశంభాగం మీకే పంపిస్తా అయ్యగారు అనేవాడు. వింటున్నారా? రైట్. ఈ బ్యాచ్ గంజాయి బ్యాచ్, అక్రమ సంబంధాల్లో బ్రతికే బ్యాచ్. ఆ ఊరును చూసి పాస్టర్ గారు అన్నారట, దేవా ఈ ఊరి మీద సమృద్ధి అయిన వర్షం కురిపించిన ఆయన, పంటలు తెగబండాల, వ్యవసాయం అద్భుతంగా జరగాల, ఈ ఊరోళ్ళు ఈ ఊరిలోనే సుఖంగా బ్రతకాల, ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళకూడదని ఆయన. వెళ్ళకూడదంటే పంటలు బాగా పండాల, పంటలు బాగా పండాలంటే వర్షం బాగా రావాలా, వర్షం బాగా వచ్చును గాక అని దీవించాడట. పక్కమటి శిష్యుడు, ఏంటి ఊరి మీద వర్షం పడాలన్నాడు, కొంచెం ముందుకెళ్ళాడు. ఓ 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అది చాలా భక్తి కలిగిన ఊరు. కూర్చున్నా లేచినా స్తోత్రం 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 స్తోత్రం, పండుకున్నా ఏ మార్గం గుండా వెళ్తున్నా, దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, నువ్వు తప్పితే మాకు దిక్కు లేదయ్యా అని నీతిగా బ్రతికే ప్రజలు, భక్తిగా బ్రతికే ప్రజలు, ప్రార్థనలో బ్రతికే ప్రజలు, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అనే పిచ్చి ప్రేమలో బ్రతికే ప్రజలు. ఆ ఊరును చూసి పాస్టర్ గారు అన్నాడట, ఈ ఊరి మీద సొక్క సినుకు కూడా పడకుండునుగాక. ఆమేనా? అసలు ఈ ఊరి మీద వర్షం పడకూడదు నాయన, ఈ ఊరిలో పంటలు సరిగా పండకూడదయ్యా,
ఈ ఊరోళ్ళంతా నలుదిక్కుల సల్లాసెదురైపోవాలి. ఇదే దైవజనుడిగా నా ప్రార్థన. యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అన్నాడట. పక్కమిడి శిష్యుడు చూసి, ఏం పాస్టర్ గారు అనకూడదు కానీ దిమాగ్ ఖైక్యా, ఏమైనా దిమాగ్ కొందా? తాగుబోతుళ్ళు ఊరు చూసాం వర్షం పడాలన్నారు, భక్తి పరుల ఇంటిని చూసాం ఈ గ్రామంలో వర్షమే పడకూడదు అన్నావు, ఎందుకయ్యా ఇట్లా అన్నావంటే అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఆ చెడిపోయిన వాళ్ళ ఊరిలో కనుక వర్షం పడకపోతే కరువు వచ్చి 4 ఊర్లు చెదిరిపోతారు. 4 ఊర్లు చెదిరిపోయిన తర్వాత చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టినట్లుగా వాళ్ళు ఏ ఊర్లో వెళ్ళినా జనాలను జడగొడతారా? ఈ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు కనుక ఎదిరిపోతే వాళ్ళ భక్తిని 10 మంది హృదయాలలో నాటగలుగుతారు, 10 మంది విశ్వాస వీరులను తయారు చేయగలుగుతారు, 10 మంది పవిత్రులను తయారు చేయగలుగుతారు, 10 మంది ప్రార్థనా పరులను తయారు చేయగలుగుతారు. అందుకని మీరు ఎక్కడైనా చూడండి, భక్తి కలిగిన బ్రతుకులు ఎక్కువ చెదిరిపోతాయి, కాల్చబడిన చెత్తలాగా మిగిలిపోతాయి. సుమి, కాల్చబడిన చెత్తలాగా మిగిలిపోయినా నీ దేవుడు శక్తివంతుడు. ఒకరోజు వస్తుంది, ఆ చెత్తలో నుండి శక్తిని పుట్టిస్తాడు ఆయన, ఆ చెత్తలో నుండి శక్తిని పుట్టిస్తాడు ఆయన. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇలా ప్రపంచ దేశాలకు చెదిరిపోతున్న రోజుల్లో ప్రత్యేకంగా యూరప్ ఖండంలో ఒక వ్యక్తి, నా ఇశ్రాయేలు జాతి ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? భక్తి చేస్తున్నాం, భక్తి ఇంకా చేస్తాం, భక్తే మా శక్తి. దీంతోపాటు మేమేం చేస్తే బాగుంటుంది ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఆ ఆలోచనల మధ్యలో భక్తిని శక్తిగా కలిగి ఉందాం, రెండవది ఆర్థిక శక్తిగా మనం ఎదుగుదాం, ఆర్థిక శక్తిగా మనం ఎదుగుదాం. మనం అక్కడికి వెళ్ళి చేయి జాపి, ఎక్కడికి వెళ్ళి చేయి జాపి వీళ్ళ మోచేతి నీళ్ళు త్రాగుతా బ్రతుకుతూ ఉంటే జీవితకాలం మనల్ని బానిసలుగా చూస్తారు. నా వైపు చూడాలి. దేవుని కృప, నేను అందించే ఏ వర్తమానమైనా సమ్మిళిత సంభారం. ఒక కోణంలో ఇది చెప్పి అది చెప్పకుండా, అచ్చం లోకమే చెప్పి భక్తి చెప్పకుండా, అచ్చం భక్తే చెప్పి మనం భక్తిగా బ్రతికితే ఇక అన్నీ దేవుడే చూసుకుంటాడు, మీరు డ్యూటీలకు వెళ్ళొద్దు, ఇంట్లోనే పండుకోండి, దేవుడే మీ దగ్గరికి తీసుకొస్తాడు. అపరిపూర్ణతతో కూడుకున్న బోధ, నేను దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అపరిపక్వతతో కూడుకున్న బోధ, మానవావేశంతో కూడుకున్న బోధ నేను చేయను. దీన్ని ఏమంటారంటే సమ్మిళిత సంభారం. నేనంట లోకంలో మనం భక్తిగా బ్రతకాలంటే ఆర్థికంగా కూడా కొంత బలవంతులుగా ఉండాలా లేదా? లాజరు పూరి కురుపులతో బాధపడతా దేవుని స్తుతించలేదా? స్తుతించాడు. అబ్రహాము ధనవంతుడై దేవుని స్తుతించలేదా? చెప్పండి. ఇస్సాకు ధనవంతుడై దేవుని స్తుతించలేదా? మరొకసారి చెప్పాలి. కొన్ని సందర్భాలలో మన ఆర్థిక దారిద్రత, కొన్నిసార్లు సైతాను దాన్ని ఆయుధంగా చేసుకొని ఎంత ప్రార్థన చేసావు, ఏమిచ్చాడయ్యా దేవుడు నీకు? ఒకంత కృంగుదల ఉంటుందా ఉండదా? సరే, మనకు లేకపోయినా చుట్టూతా చూసిన ప్రజలు మనల్ని చూసి, అమ్మ తెల్లసీర కట్టుకొని బైబిల్ తీసుకొని దేవుడు దేవుడు అని అంట మందిరానికి వెళ్తారు. ఏం చేశాడమ్మా దేవుడు మీకు? ఏమిచ్చాడమ్మా దేవుడు మీకు? మా ఇంట్లో అద్దెకు బ్రతుకుతున్నారే, మరి మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు, మీ దేవుడు ఏం చేశాడు? ఆ మాట అన్నప్పుడు హృదయం ఎక్కడైనా నొచ్చుకుంటుందా లేదా? ఎక్కడో ఒక మూల నొచ్చుకుంటుందా లేదా? క్రైస్తవుడు అన్ని విషయాలలో పరిపూర్ణ పుష్టి కలిగిన వాడిగా ఎదగాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. అన్ని విషయాలలో ఒక శక్తివంతుడిగా మారాలి. మొదట భక్తిలో శక్తివంతులం అవుదాం అని చెప్పి భక్తిలో శక్తివంతులం అవుతున్నాం. రెండవది ఆర్థికంగా మనం శక్తివంతులుగా ఉండాలి అని ఆయన జాగ్రత్తగా వ్యాపారం చేయటం ప్రారంభించాడు. తనకు ఒక 5 కుమారులు. ఆయన పేరేంటి, ఆయన వివరాలు ఏంటి ఒకసారి చూడండి. ఆయన పేరు మేయర్ రూత్ చైల్డ్. మేయర్ రూత్ చైల్డ్, ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫినాన్స్. ఒకసారి చూడండి. ఇది 2000 సంవత్సరాల చరిత్ర. త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను, శ్రద్ధగా వినండి. యూరప్ ప్రాంతంలో బిజినెస్ ప్రారంభించాడు. తన కొడుకులకు చెప్పాడు. 5 కొడుకులు. బిడ్డలరా, మీరు కూతుర్లైనా కొడుకులైనా తల్లిదండ్రులకు మీరు ఎసెట్గా మారాలి, కానీ భారంగా మారొద్దు. ఓ తండ్రి 5 కొడుకులు కలిసి వ్యాపారం చేయటం ప్రారంభించారు. ఆ వ్యాపారం చేస్తూ విచిత్రం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాలలోనే యూరప్ ఖండానికి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈ ఒక్క కుటుంబం ఎదిగింది. ఆమేన్.
ఎంత ఎదిగిందో తెలుసా? యూరోప్ ప్రాంతంలో ఉన్న ఆయా రాజులకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే వీళ్ళ దగ్గరకు వచ్చి అప్పు అడిగేవాళ్ళట. ఒకసారి చెప్పండి, ఎవరు చెప్పాలి? ఎవరికి? ఏమంటే రాజుకేం కొదువంటే, రాజుకు డబ్బులు అవసరమైతే వీళ్ళ దగ్గరకు వచ్చి అప్పడిగేవారట. ఈ డబ్బు తీసుకొని వెళ్ళి రాజులు వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఆ తర్వాత రిటర్న్ ఇచ్చేవాళ్ళట. తన పిల్లలకు చెప్పాడు, నాన్న, మానవ జీవితంలో ఒక మనుషుడు పేదరికం అనుభవించడానికి ఆఫ్కోర్స్ ఇవే కారణాలు కాదు, కొంతమందిని దేవుడు తన చిత్తానుసారంగా ఆ పేద స్థితిలో ఉంచి కూడా దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్. మన ధనిక స్థితి దేవునికి ఘనత తీసుకొస్తుంది అని కాదు నా అభిప్రాయం. పేద స్థితిలో కూడా దేవుడు మహిమపరచబడతాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, కొందరికి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మహింపరచబడతాడు, కొందరికి అనారోగ్యం ఇచ్చి కూడా దేవుడు మహింపరచబడతాడు. కొందరిని మరణానికి అప్పగించి మహింపరచబడతాడు, మరి కొందరి జీవితాల్లో మరణములో నుండి జీవానికి దాటించి దేవుడు మహింపరచబడతాడు. దేని ద్వారానైనా ఆయన మహిమ తెచ్చుకోవటానికి శక్తివంతుడు. కానీ ఎక్కువ శాతం మానవ జీవితంలో మన బ్రతుకులో దారిద్ర్యత అనుభవించడానికి నంబర్ 1 దేవునికి దూరంగా బ్రతకటం దీనికి కారణం. మీ 5 పిల్లల్లో ఎవ్వడు దేవునికి దూరంగా బ్రతకకుండా ఉండునట్లుగా మనల్ని దేవునికి దూరం చేసేది వ్యసనాలు. పవిత్రుడైన దేవునికి దూరం చేసేది వ్యసనాలు. మీరు ఎవరు కూడా వ్యసనాల బారిన పడొద్దు. వ్యసనాల బారిన పడొద్దు. ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని ఈ దరిద్రపు కోచ్యాస్తలు చేయకండి నాయన. వ్యసనము వలన దావీదు భక్తుడు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. అయ్యలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక యవ్వన బిడ్డ జీవితం నీరు గారిపోవటానికి, ఓ కుటుంబ జీవితం నీరు గారిపోవటానికి, ఒక వ్యక్తి కొరకు దేవుడు బంగారు భవిష్యత్తు దాచిపెడితే ఆ బంగారు భవిష్యత్తు నేలమట్టమైపోవటానికి వ్యసనం. కొందరికి ఫోన్ వ్యసనం. ఈ రోజున్న వ్యసనాల్లో ఓ భార్య వచ్చి చెప్తుంది, అయ్యా ఉద్యోగానికి వెళ్ళడయ్యా, నేను కష్టపడి ఉద్యోగం చేస్తానయ్యా. ఆడ తీసుకొచ్చే కష్టం మీద బ్రతుకుతాడయ్యా. ఇంట్లో ఏం చేస్తాడమ్మా? మధ్యరాత్రి 2 దాకా సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్నా. అమ్మా 8 దాకా, మధ్యరాత్రి 2 దాకా సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్నా. ఆడ తీసుకొచ్చే కష్టం మీద బ్రతుకుతున్నాడన్నా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈలో పక్కంటే వాళ్ళ అమ్మంది, ఇదే అమెరికా అయితే మా అల్లుడికి 150 సార్లు విడాకులు ఇచ్చేదాన్ని అయ్యగారు, మా కూతురు ఇకపోయినా నేనే ఇప్పించేదాన్ని అయ్యగారు అంది. విన్నారు ఈ మాట? నంబర్ 1 వ్యసనం, నంబర్ 2 సోమరితనం, నంబర్ 3 బాధ్యత రాహిత్యం. ఎగైన్ చెప్తున్నాను, గుడి లేనితనం. నంబర్ 1 వ్యసనం. వ్యసనంలో ఉన్నవాడు ఆర్థికంగా ఎదగలేడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా వాని వ్యసనం వాళ్ళ బ్రతుకును నీరుగారు చేస్తుంది. అసలు నేనంట, తాగుబోతుడికి ఏం గురి ఉంటుంది సార్? వ్యసనపరుడికి ఏం గురి ఉంటుంది సార్? జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, మన కాళ్ళ మీద నిలవబడాలి, మనం 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలని వ్యసనపరుడికి ఈ గురి ఎట్లా ఉంటుంది? నంబర్ 1 వ్యసనం. నంబర్ 2 తమ్ముడా, వాడు నీ ఫేవరెట్ లాగా ఉన్నాడు తమ్ముడా. ఎప్పుడు పెట్టినా ఆడి ఫోటోనే పెడుతున్నారు చూడండి. కొంతమంది మనసు మీద నుంచి దగ్గర తింటానే నిద్రపోతారు. ఒక ఆయన చెప్తున్నాడు, మా ఆవిడ సై నేను గడగాలన్నా. ఎందుకు? తింటా నిద్రపోయిద్దన్నా, తింటా నిద్రపోయిద్దన్నా. క్రైస్తవ కుటుంబాలు, దైవజనమా, మీరు ఏ దేశంలో ఉన్నా క్రైస్తవ కుటుంబాలు భక్తిని శక్తిగా కలిగి ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం ఆర్థిక శక్తిగా క్రైస్తవుడు ఎదగాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎదగకుండా ఆటంకపరిచేది నంబర్ 1 వ్యసనం. మీలో ఎవరైనా దేనికైనా వ్యసన పరులుంటే ఈ వాక్యం వింటుండగానే, ఒకవేళ నేను బానిసనైతే నా యేసుకు మాత్రమే బానిసనవుతా. ఒకవేళ నేను వ్యసన పరునవుతే దేవుని వాక్యానికి వ్యసన పరునవుతా, ప్రార్థనకి వ్యసన పరునవుతా, భక్తికి నేను దాసుడినైపోతా. భక్తికి నువ్వు దాసుడు అయితే ఆ దాస్యత్వం నిన్ను బాసుగా మారుస్తుంది. ఏమన్నాను? భక్తికి నువ్వు దాసుడు అయితే ఆ దాసుడిని భక్తి బాసుగా మార్చడం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. సోమరితనం. ఎవ్వరు ఇతరుల కష్టాధ్యత మీద బ్రతకండి.
అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఏదీ లేదు. కష్టపడి పని చేయడానికి ప్రారంభం. ఒకవేళ ఉద్యోగం లేదా, చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. సమయం వృధా పుచ్చుకోవటం ఎందుకు? ఒక గురి కలిగి బ్రతకాలి. ఈ 3 మాటలు తండ్రి చెప్పిన మాటలు విన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో చెత్తలాగా కాల్చబడిన ఇజ్రాయేలు జాతి ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కథగా చెప్పాలి. మీకు తెలుసా, అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా యోధా ప్రజల మీదే ఆధారపడి ఉంది. యూరోప్ ఆర్థిక వ్యవస్థ అంతా ఇజ్రాయేలీల ఆ పునాదుల మీదే ఆధారపడి ఉంది. ఎప్పుడు స్టాక్ మార్కెట్ అనే పేరు మీరు వినుంటారు కదా. స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్, అది ఒక ఎద్దు కొమ్ములు పెట్టుకొని ఇట్లా పొడుస్తానికి వెళ్తున్నట్లుగా ఉంటుంది చూసారా, స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థ అంతా పూర్తిగా యూదుల చేతిలో ఉంది. ట్రంప్ సహితం యూదులు ఎదుట సాగిలపడాల్సిందే. ఏ జాతివాడైనా యూదులు ఎదుట సాగిలపడాల్సిందే. ఒక చరిత్రకారుడు ఒక మాట అంటాడు, గుండెల్లో రాసుకొని, ఏ క్రైస్తవుడైనా నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే యూదుల ఆత్మ కలిగిన వాడిగా ఉంటేనే నిజ క్రైస్తవుడిగా బ్రతకగలుగుతాడట. ఏమన్నాను? నాకు ఆ మాట చదివినప్పుడు రోమాలు నెక్కర పొడిచాయి, హృదయం ఉప్పొంగింది. ఎవడైనా నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే, ఓ ఖచ్చితమైన క్రైస్తవ జీవితం చేయాలంటే యూదుల మీద ఏ ఆత్మ ఉందో అలాంటి ఆత్మ కలిగిన వాడే నికార్సైన క్రైస్తవుడిగా బ్రతకగలుగుతాడని. మెట్టుకు యూరప్ ఖండంలో ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగారు. ఒకసారి ఈ మాట చూడండి. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత, రాజులను శాసించే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత రాజుల గుండెల్లో భయం పుట్టింది. అబీమెలెకు ఇస్సాకును చూసి భయపడుతూ, నీవు మాకంటే బలవంతుడివి, నువ్వే గనక ఇక్కడుంటే మొత్తం దేశం నీ సొంతం అయిపోయేటట్టుంది, నువ్వు నాకంటే బలవంతుడివి గనక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని రాజు ఇస్సాకును చూసి భయపడినట్లుగా ఇప్పుడు యోధా కుటుంబాలను చూసి వాళ్ళు భయపడటం ప్రారంభించారు. ఈ భయాల మధ్యలో ఏం చేశారో తెలుసా? యూదులను మరలా తరవటం ప్రారంభించారు. ఆల్రెడీ చెదిరిపోయారు. చెదిరిపోయిన యూదులను యూరప్ ఖండంలో మరలా చెదరగొట్టడం ప్రారంభించారు. ఇప్పుడు సంఖ్య చెప్తాను చూడండి. యూరప్ ఖండం నుండి యూదులు 110 దేశాలకు చెదిరిపోయారు. ఏమన్నాను? అప్పటికి 1000 సంవత్సరాల నుంచి దేశానికి దూరం అయిపోయారు. యూరప్ ఖండంలో తలదాచుకుంటూ ఈ తలదాచుకున్న పరంపరలో వాళ్ళు చెదరగొడితే 110 దేశాలకు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన దేశాల్లో దేవుని మహా గొప్ప కృప మన భారతదేశం కూడా ఒకటి. కేరళ రాష్ట్రానికి వచ్చారు యూదులు. మరి అవునో కాదో తెలియదు. గుంటూరు జిల్లా సేపురోలు మండలం, మనోడు ఊరి పేరు కూడా చెప్పేటట్టున్నాడు. రేపల్లి ప్రాంతంలో ఉన్నారట యూదులు. ఎప్పుడు వచ్చారు? యూరప్లో శ్రమలు ఎదురైనప్పుడు వాళ్ళు చెదిరిపోవటం ప్రారంభించారు. బాధాకరమైన సంగతి, యూరప్ వీధుల్లో, స్విట్జర్లాండ్ ప్రాంతంలో యూదుల్ని వీధుల మీద తరుంతూ ఉంటే, ప్రాణభయంతో పారిపోతూ ఉంటే, ఆ భయంకరమైన విపత్తు మధ్యలో ఒక అతను నిలబడి యూదులతో ఇలా అన్నాడు, యూదులారా భయపడకండి, ఎండిపోయిన ఎముకలుగా మన బ్రతుకులు మారిపోతున్నాయి, కలవరపడకండి. ఈ ఎండిపోయిన ఎముకలనే ఒకానొక రోజు సజీవంగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలే మహాసైన్యంగా మార్చబడతాయి. మనం మహాసైన్యంగా మార్చబడతాం. మరలా ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈయన అన్నారు, అయ్యా ఎండిపోయిన ఎముకలయ్యా, మనిషి బ్రతుకుంటే కనీసం శవమన్నా ఉంటే బ్రతికిస్తాడు అనుకోవచ్చు. చచ్చిపోయి అనేక సంవత్సరాలు అవుతుందయ్యా, మాంసం కొల్లిపోయింది, వేరైపోయింది, చివరికి ఏం మిగిలిపోయినాయి? ఆ ఎముకలు కూడా పచ్చి ఎముకలు కాదట. ఏ ఎముకలు? ఎండిపోయిన ఎముకలు. ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకుతాయి అంటావేంటి? అప్పుడు ఆ భక్తి కలిగిన దైవజనుడు ఇలా అన్నాడట. థియోడరస్ ఆయన పేరు. థియోడరస్ అనే వ్యక్తి ఇజ్రాయేలును చూస్తూ, అదిగో ఆయన డాక్టర్ థియోడర్ హెర్జల్. యూదులారా, మీరు ప్రపంచంలో ఏ దేశానికి చెదిరిపోయినా కలవరపడకండి. కాల్చబడిన చెత్తలాగా మన బ్రతుకులు మిగిలిపోయినా కలవరపడకండి. మనం ఆరాధించే దేవుడు చెత్తలో నుండి శక్తిని పుట్టించగలిగిన వాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దేవుని విడిచిపెట్టకండి, భక్తిగా బ్రతకండి. వాళ్ళకు ప్రవచనపు వాక్కునిచ్చాడు. అయ్యా, దేన్ని బట్టి మాట చెప్తావు? దేన్ని బట్టి అంటావు ఏంటయ్యా? మనం బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ఒక ప్రవచనం చెప్పలేదా?
ఏ ప్రవచనం చెప్పాడు? యెహెజ్కేలును ఎండిన ఎముకల లోయలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ వీడియో, ఎండిన ఎముకల్లో లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. ఇటు అటు తిప్పుతూ యెహెజ్కేలుని అడిగాడు, యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతకగలవా అని అన్నాడు. అబ్బా, యెహెజ్కేలు ఎంత తెలివిగా సమాధానం చెప్పాడంటే, బతుకుతాయి అల్లా, ఇవి ఎట్లా బతుకుతాయ్యా, బతకవయ్యా, ఈ ఎండిపోయిన ఎముకలు కదా అని అల్లా ఏమన్నాడు తెలుసా? అది నీకే తెలియను ప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతాయి, నువ్వు లేవనెత్తితే లేవనెత్తబడతాయి, ఎండిపోయిన ఎముకలకు నువ్వు జీవాన్ని పోయగలవు, ఇదంతా నీ చేతిలోనే ఉందయ్యా అని యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడితే, చూడండి ఆ వీడియో ఒకసారి. Hijo del hombre, ¿acaso podrán revivir estos huesos? రైట్. ఇది 1897 సంవత్సరంలో యూరప్లో చెదరగొట్టబడుతున్న యూదులకు ఆయన సందేశం ఇచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు ఒకటి భక్తిని శక్తిగా ఎంచాలి, రెండవది ఆర్థిక శక్తిగా మనం ఎదగాలి, మూడవది ప్రవచన వాక్కు మన బ్రతుకులో ఒక శక్తిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. లేఖనాల్లో రాయబడిన ప్రతి ప్రవచనపు వాక్కును పట్టుకొని బైబిల్లో దేవుడు ఏది చేశాడో నా బ్రతుకులో కూడా దేవుడు అది చేస్తాడు. పితరుల జీవితాల్లో దేవుడు ఏది జరిగించాడో నా జీవితంలో కూడా దేవుడు దాన్ని జరిగిస్తాడని ఆ ప్రవచనపు వాక్కును పట్టుకొని మనం బ్రతుకుదుంగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. గత కాలపు అనుభవాలు నేటి మన ధైర్యానికి కారణం అవ్వాలి. గత కాలపు దేవుని అద్భుతాలు నేటి మన విశ్వాసానికి కారణం కావాలి. నేనంట, అబ్రహామును ఇస్సాకును బలివ్వమని దేవుడు చెప్తే ధైర్యంగా వెళ్ళాడు అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి ధైర్యంగా మోరియా పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పనివారితో ఏం చెప్పాడు? నేను నా కుమారుడు మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి బలి అర్పించి తిరిగి వచ్చేదము అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? నా కొడుకుని చంపుతా, అగ్నితో కాలుస్తా, కాలి బూడిదైపోతాడు. నేను ఆరాధించే దేవుడు బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలుగుతాడు. అబ్రహామా, నీకు ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చింది అంటావేంటయ్యా? ఇస్సాకు ఎలా పుట్టాడు? శారమ గర్భం ఉడికిపోయింది. తెలుగు భాషలో చెప్పాలంటే శారమ శరీరంలో ఆ ఋతుక్రమం ఉందే, ఋతుక్రమం ఆగిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నేనంట, ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం సాధ్యమా? మనుషునికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. ఎంత అద్భుతం చేశాడే! మృతతుల్యమైన గర్భంలో నుండి వాగ్దాన పుత్రుని పుట్టించాడే. గర్భమే లేనప్పుడు మృతతుల్యమైన గర్భంలో నుంచి ఇస్సాకును పుట్టించాడే. ఇంత చేసిన దేవుడు ఇది చేయడా? నిశ్చయంగా చేస్తాడని గత కాలపు అనుభవాలు నేటి విశ్వాసానికి ఆధారమైపోయాయి. గట్టిగా చెప్తాం ఆమేన్. ప్రభు బిడ్డలారా, నువ్వు రక్షించబడిన నాట నుండి ఎన్ని అద్భుతాలు దేవుడు నీ బ్రతుకులో చేయలేదు? ఒకసారి నా వైపు చూడండి. ఎన్ని చిత్రాలు నీ జీవితంలో దేవుడు జరిగించలేదు? ఎన్ని మహత్కార్యాలు దేవుడు నీ బ్రతుకులో చేయలేదు? ఎస్, నాతో సహా. మొద్దన్నానికి గతి లేని పేద బ్రతుకులు మనవి. ఎవడు మొద్దన్నం పెడతాడా ఎదురు చూసిన బ్రతుకులు మనవి. ఇంటి కట్టుకుంటే చాలయ్యా, చాలు మా బ్రతుకి అని అనుకున్న దయనీయ స్థితి. ఒకప్పుడు చాచే ఈ చేతిని ఇచ్చే చేయిగా దేవుడు మార్చలేదా? దాసులుగా బ్రతికిన మనలను బాసులుగా దేవుడు చేయలేదా? ఇంత చేసిన దేవుడు రేపు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా వాటన్నిటిలో అత్యధికమైన విజయం దేవుడు నీకు అనుగ్రహించును గాక. గత కాలపు అనుభవాలు నీ విశ్వాసానికి పునాదులుగా మారును గాక. దినాలు అట్లా గడుస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 1 కోటి మంది ప్రజలు చచ్చిపోయారు. 1 కోటి మంది ప్రజలు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్, జర్మనీ కొన్ని దేశాలు ఒకవైపు, అమెరికా, బ్రిటన్ కొన్ని దేశాలు మరొక వైపు. ఆ భయంకరంగా యుద్ధం జరుగుతున్న దినాల్లో భయంకరమైన పరిస్థితి ఏంటంటే గ్రేట్ బ్రిటన్ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. వీళ్ళ దగ్గర మారణాయుధాలు, ఆ రసాయనాలు నిలువలు పూర్తయిపోతా ఉన్నాయి. ఏం చేయాలి అనే పరంపరలో
ఒక ఇజ్రాయేలు శాస్త్రవేత్త ఉన్నాడు. అతను నా వైపు చూడండి, అతని పేరు చైమ్ వైజ్మెన్. చైమ్ వైజ్మెన్ చూడండి, చైమ్ వైజ్మెన్. ఆయన భయంకరమైన కాదు, అద్భుతమైనటువంటి మేధావి. ఆయన నమ్మింది ఏంటో తెలుసా? ఆయనే కాదు, ప్రపంచంలో అద్భుతమైన మేధావులు పుట్టుకొచ్చారయ్యా అంటే యోధా జాతిలో నుంచే పుట్టుకొచ్చారు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎక్కువ నోబెల్ ప్రైజులు గెలుచుకుంది ఎవరయ్యా అంటే యోధా జాతే. వాళ్ళు నమ్మింది ఏంటో తెలుసా? కత్తితో సాధించలేనిది కలంతో సాధించగలం. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎవరిని పెట్టారా? చూడండి, నా వైపు చూడండి. కత్తితో సాధించలేనిది కలంతో సాధించగలం. ఓ చోట మన స్థలం విషయంలో చాలా చోట్ల చాలా ఆఫీసులకు తిరిగాం, పనిగాల. కాదు అన్నారు. ఒకరోజు నేను అలా వెళ్తూ ఉంటే ఆ సీట్లో కూర్చున్నటువంటి సారు, పెద్ద సారు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వందనాలు చెప్పాడు. అయ్యా ఏంటి అన్నాను. మీరు జెర్మియా పాస్టర్ గారే కదయ్యా, రోజు యూట్యూబ్లో మీ వాక్యం వింటాను అని చెప్తా ఆయన ఏమన్నాడు తెలుసా? మా ఆవిడ మీ ఫ్యాన్ అండి అన్నాడు. మా ఆవిడ మీ ఫ్యాన్ అండి, ఇక వంట చేస్తా కూడా అదే పని చేస్తుందండి, వాక్యం వింటూ ఉంటుందండి. ముగింపులో ఏమన్నాడు తెలుసా? రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా వాక్యం పెట్టుకొని నిద్రపోద్దండి. మొత్తానికి మన వాక్యం జోలపాటలాగా ఉంది. నిద్రపుచ్చింది ఆ తల్లిని. అయ్యా ఏంటి వచ్చారు? గ్రౌండ్ పర్మిషన్ కావాలండి, గడిచిన 2 నెలలు బట్టి తిరుగుతున్నాం. మీరు రావటం ఏంటి అయ్యగారు? మాకు ఒక్క మాట కనుక చెప్తే మేము పెట్టేవాళ్ళం కదా, మీరు వెళ్ళిపోండి, కాగితం మీ ఇంటికే వస్తుందని. మేము తిరిగి వచ్చిన తర్వాత ఆయనే శాంక్షన్ లెటర్ ఇచ్చి కాగితాలు ఇచ్చి మన ఇంటికి పంపించేసేసాడు. విన్నారా? కత్తితో సాధించలేనిది కలంతో సాధించగలం. ఈ రసాయనిక శాస్త్రవేత్త ఏం చేశాడో తెలుసా? ఎసిటోన్ అని ఒక రసాయనాన్ని కనుగొని, ఈ ఎసిటోన్ ఆటం బాంబులు తయారు చేసే విషయంలో, బాంబులు తయారు చేసే విషయంలో, ఒక పదార్థం వేగవంతంగా మండటానికి ఈ ఎసిటోన్ సహకరిస్తుంది. కెమిస్ట్రీ స్టూడెంట్స్కి బాగా తెలుసు. మొత్తానికి ఓడిపోతుంది అనుకున్న బ్రిటన్ దేశం చైమ్ వైజ్మెన్ సహాయం ద్వారా అద్భుతమైన విజయాన్ని పొందుకుంది. విజయం పొందుకున్న తర్వాత బ్రిటన్ వాళ్ళు ఈయన్ని పిలిచారు. బాబు నీకేం కావాలి? వాట్ యు వాంట్? నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నది ఇస్తా. వెండి కావాలా, బంగారం కావాలా, రాజ్యం కావాలా? నీకు సర్ చైమ్ వైజ్మెన్ సర్ అనే బిరుదు ఇస్తాం. ఆయన అన్నాడు, నాకు సర్ అనే బిరుదు వద్దు. మరి ఏం కావాలి? వెండి బంగారం కావాలా? నో. మరి ఏం కావాలి? నా ఇశ్రాయేలు దేశం మరలా మీరు మాకు అప్పగించగలిగితే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతం చుట్టూత అరబ్బులు ఉన్నారు, ఆ ప్రాంతం మీ చేతిలో కూడా ఉంది. మా ఇశ్రాయేలు దేశం మరలా మీరు మాకు ఇస్తే అంతకుమించి నేనేం కోరుకోను అన్నారు. నివ్వెరపోయి ఏదైనా కోరుకోయి అంటే బంగారం కావాలి, వెండి కావాలని కోరుకోకుండా ఇశ్రాయేలు దేశాన్ని కోరుకుంటున్నాడు ఏంటి? ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ గ్రేట్ బ్రిటన్ వాళ్ళు అన్నారట, చుట్టూతో మహమ్మదీయులు ఉన్నారయ్యా, అక్కడ ఇవ్వాలంటే కష్టం. ఇదిగో ఆఫ్రికాలో సువిశాలమైన స్థలం మీకు ఇస్తాం, దానికి ఇశ్రాయేలు దేశం అనే పేరు పెట్టుకోండి, ఆ విశాలమైన భూభాగంలో మీరు బ్రతకండి అని చెప్తే చైమ్ వైజ్మెన్ వాళ్ళతో అన్నాడట, నా పితరుల సమాధులుండు దేశం కాకుండా, మా పితరుడిన దావీదు నడియాడిన గడ్డ కాకుండా, మా పితరుల సమాధులున్న గడ్డలు కాకుండా వేరే ప్రాంతం, అంతకంటే ఖరీదైన ప్రాంతం ఇచ్చినా మాకొద్దు, మా సొంత దేశం మాకు కావాలి. ఏం కావాలని కోరుకున్నారు? నీ దగ్గరికి ఎవరైనా వచ్చి, అమ్మా నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తా, ఏం చేస్తావు 100 కోట్ల రూపాయలు అని నిన్ను అడిగితే నీ నోట నుంచి మొట్టమొదట రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ 100 కోట్లలో మొట్టమొదట 10 కోట్లు దశంభాగం నా దేవునికి ఇచ్చిన తర్వాత, మొట్టమొదట 10 కోట్లు నా దేవునికి దశంభాగం ఇచ్చిన తర్వాత, మరి 90 కోట్లు ఏం చేస్తావు? ఆ 90 కోట్లో ఓ 10 కోట్లు 20 కోట్లు ఆయా స్థలాల్లో మందిరాలు కట్టిస్తానయ్యా, స్వార్థ సభలు ఏర్పాటు చేస్తానయ్యా, నా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నా కష్టాధ్యతాన్ని వాడుతానయ్యా. ఈ దర్శనం క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రతి యోధా ప్రజలేమో యెరూషలేము క్షేమమే వాళ్ళ ప్రాణంగా ఎంచుతారు. క్రైస్తవ సంఘం సంఘక్షేమమే ప్రాణంగా ఎంచేటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. ఓ తమ్ముడు, యవన తమ్ముడు 21వ సంవత్సరంలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. సో ఆ ఉద్యోగం వచ్చిన ప్రారంభ దినాల్లో అతనికి రివార్డ్ గిఫ్ట్గా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 21 సంవత్సరాల యవన బిడ్డ అండి, 21 సంవత్సరాల యవన బిడ్డ. వాడు చేస్తున్న కంపెనీలో
ఓ 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇచ్చారు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఆ 2 లక్షల రూపాయల్లో 1,50,000 రూపాయలు పెట్టి మన చర్చికి 2 టూ వీలర్స్ కొనిచ్చాడండి. 2 టూ వీలర్స్ కొనిచ్చాడు. వాస్తవంగా యవన బిడ్డ లోకంలో ఇంకొక యవన బిడ్డ అయితే అదే కేడిఎమ్మ కేటీఎమ్మ వెనక తోకలేసి ఉంటుంది కదా, ఆ బండి వేసుకొని డుగ్ డుగ్ డుగ్న మనం వెళ్ళిపోతా ఉంటే మన వీధిలో ఉన్న ఆడపిల్లలంతా చూసి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే ఆ కిక్కే వేరయ్యని ఆ బ్యాచ్ అనుకోడు నిజమైన విశ్వాసి. సంఘక్షేమం కొరకు తహతహలాడేవాడు. నా ప్రభు పని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను ఆశీర్వదించే కొలది నా ప్రభు పనికి ఉపయోగపడాలి, నా కష్టార్జితం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలని ఈ మంట ఈ దాహం ప్రతి క్రైస్తవుడు కలిగి బ్రతుకునుగాక. నీకు సర్ బిరుదిస్తాం, నాకు సర్ వద్దు, నాకు ఇశ్రాయేల్ దేశం కావాలి. అక్కడ బ్రిటన్ దేశం వీళ్ళని మోసపుచ్చింది. 2వ ప్రపంచ యుద్ధ కాలం వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో భయంకరమైన నియంత ఎవరు? హిట్లర్. హిట్లర్ కాలంలో భయంకరమైన విషయం ఏంటో తెలుసా తమ్ముడు? ఆ వీడియో భయంకరమైన విషయం ఏంటో తెలుసా? దరిదాపుగా 5 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఈ 5 కోట్ల మందిలో పావు భాగం యూదులే. యూదుల్ని హిట్లర్ ఎట్లా చంపాడో తెలుసా? గ్యాస్ ఛాంబర్లోకి పంపించి, ఆ ఛాంబర్లోకి పంపించి దరిదాపుగా 80 లక్షల మంది యూదులను, దరిదాపుగా 80 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లోకి పంపించి భయంకరంగా చంపేశాడు. హిట్లర్ కళ ఏంటో తెలుసా? గ్రేట్ బ్రిటన్ ఆ రాజ ప్యాలెస్లో సింహాసనం మీద కూర్చొని ఒక కప్పు కాఫీ తాగాలని అంట. ఏం తాగాలని? మన ఇంటికి వస్తే కప్పు కాఫీ ఇచ్చేవాళ్ళం కదమ్మా, ఎంత నాశనం చేయాలా? ఒక కప్పు కాఫీ తాగాలి అతని కలట. ఆ భయంకరమైన యుద్ధం జరుగుతున్న దినాల్లో ఆ రోజుల్లో బ్రిటన్కి కొంచెం శాస్త్రపరంగా యుద్ధంలో సహకరించింది మహా గొప్ప మేధావి ఇజ్రాయిలీ శాస్త్రవేత్త ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఏం పేరు? అట్లాగని ఐన్స్టీన్ మహామేధావి అనుకునేది కాక నంబర్ 1 మతి మరిపోడు. గొడుగు పెట్టి సంకలో పెట్టుకొని వెళ్తున్నాడంట, వర్షం కురుస్తుందట, ఆయన ఇట్లాగే వెళ్తున్నాడంట, వర్షం కురుస్తానే ఉందట, ఆయన గొడుగు సంకలోనే పెట్టుకున్నాడట. ఎవరో వచ్చి, ఏమయ్యా ఐన్స్టీన్, గొడుగు సంకలోనే ఉంది కదా, పైకి పెట్టుకోవచ్చు కదండి, ఎక్కడుంది గొడుగు? చూసి అరే నా దగ్గరే ఉందా అని కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాడట. బాబు నీ పేరేం పేరు టైప్ చేయాలా? నా పేరా? అటు ఇటు తిరుగుతున్నాడట. పావు గంట నీ పేరేంటో చెప్పయ్యా. నా పేరా అని ఆకు చెప్తాను కానీ అట్లాగే ఒక అర్ధగంట కూర్చున్నాడట. ఈ లోపు వాళ్ళ బంధువు వచ్చి హాయ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ బాగున్నావా అని అన్నారట కరెంట్ ఆఫీస్ దగ్గర. వెంటనే పరిగెత్తుకుంటా నా పేరు ఐన్స్టీన్ అన్నాడట. నీ దేవుడు ఎవరో తెలుసా? చెత్తను కూడా శక్తిగా మార్చగలిగిన దేవుడు. ఈయనకి ఎంత మేధావితనం ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు అర్థం కాక ఆయన మెదడును బయటకు తీసి 250 ముక్కలు చేసి ప్రపంచ దేశంలో ఉన్న ల్యాబొరేటరీస్కి పంపించి ఈయన మెదడులో ఏదో ప్రత్యేకత ఉంది, ఈయన నరాలలో, ఈయన జీనోమ్ కోడ్లో, ఈయన నరాల్లో ప్రశ్నించే రక్తంలో ఏదో ప్రత్యేకత ఉంది, ఏముందో కనిపెట్టి మాకు చెప్పండి అని ప్రపంచ దేశాలకు 250 ల్యాబులకు పంపించారట. 250 ల్యాబులకు పంపిస్తే ఏ ల్యాబుల నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? అందరి మెదడు ఎట్టుందో ఈయన మెదడు కూడా అంతే ఉంది, ప్రత్యేకత ఏమీ లేదు. ఈలోపు ఒక ఆయన అన్నాడట, అందరి మెదడులు ఎలా ఉన్నాయో ఈయన మెదడు కూడా అలాగే ఉంది, కానీ ప్రత్యేకత ఈయన మెదడులో లేదు, కానీ ఈయన ఆరాధించే దేవునిలో ఉంది. ఎందుకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఈ దేవునిలో గుప్తమై ఉన్నాయి. ఆమెన్. మేధావితనం ఐన్స్టీన్ది కాదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవునిది. ఈ తెలివి కలిగిన తనం ఐన్స్టీన్ది కాదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవుడిచ్చిన వరప్రసాదం. చెత్తను కూడా శక్తిగా మార్చగలిగిన వాడు. మతి మరిపోని మేధావి చేశాడు సార్. ఎవరిని? చెత్త లాంటి నీ బ్రతుకును శక్తిగా మార్చగలిగిన వాడు. మొత్తానికి ఆ సహాయాన్ని బట్టి 1948వ సంవత్సరం జూలై నెల 14వ తారీఖు మే నెల 14వ తారీఖున ఇజ్రాయేలు దేశానికి స్వతంత్ర దేశంగా ప్రకటించారు. అప్పుడు ఇజ్రాయేలు దేశంలో కేవలం 5 లక్షల మంది ఉన్నారు. ఆ దేశ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్. ఆయన ఇజ్రాయేలు దేశపు మొట్టమొదటి ప్రధాని. మరొకసారి, ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి ప్రధాని. వెంటనే పిలిపించాడు. ఏమని పిలిపించాడో తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5-6 వచనాలు.
భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును రప్పించెదను, పడమట నుండి నేను సమకూర్చి రప్పించెదను. బిగబట్టవద్దని ఉత్తర దిక్కునకు దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బెన్ గురియన్, డేవిడ్ బెన్ గురియన్ ప్రధాని అయిపోయిన దినాన మొట్టమొదట ఆయన చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? 110 దేశాలకు చల్లా చెదిరైపోయిన యూదులారా, రండి మరలా మన దేశానికి, రండి మరలా మన దేశాన్ని కట్టుకుందాం అని అంటంతో తూర్పు దిక్కు నుండి జనాలు ప్రారంభమయ్యారు. తూర్పు దిక్కేదో తెలుసా? పాకిస్తాన్. ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దిక్కేదో తెలుసా? మన భారతదేశం. తూర్పు దిక్కేదో తెలుసా? ఈ వైపు ఉన్నది. తర్వాత పడమటి దిక్కుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎటువైపు? పడమటి దిక్కు అంటే ఈజిప్ట్, పడమటి దిక్కు అంటే ఈజిప్ట్. ఉత్తర దిక్కు అంటే యూరప్, చైనా, రష్యా. దక్షిణ దిక్కు అంటే అరేబియా ప్రాంతం, ఆఫ్రికా ఖండంలో ఉన్నవాళ్ళు. నలుదిక్కుల నుంచి ఇజ్రాయేలు జాతి మరలా అక్కడికి రావటం ప్రారంభించింది. అప్పుడు బైబిల్లో హెస్కేలు గ్రంథంలో రాసింది కదా, ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా అలా లేస్తూ ఉంటే గడగడమని ఒక ధ్వని పుట్టింది అని లేఖనాల్లో రాయబడింది కదా. ఆ దేశం రానే వచ్చింది. ఇప్పుడు యూదులు స్వదేశానికి వచ్చారు. స్వదేశానికి వచ్చారు కానీ అరబ్బుల భూభాగం అంతా పాడు చేశారు. ఎంత పాడు చేశారో తెలుసా? వచ్చిన తొలిటి సంవత్సరాల్లో విత్తనం వేస్తే పంట చేతికి రావటానికి 2 సంవత్సరాలు పట్టేది. ఒకసారి చెప్పండి. పంట చేతికి రావటానికి 2 సంవత్సరాలు పట్టేది. అలా కష్టపడి ఈరోజు ప్రపంచ దేశాలలో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న దేశం ఏదైనా ఉన్నదంటే ఇజ్రాయేలు దేశం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి, అక్కడ ఎకరాకి 100 బస్తాలు. ఎంత? ఇక్కడ ఎవరైనా వరి పండించే బ్యాచ్ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మనంతా తినే బ్యాచేనేమో. మన ప్రాంతాలలో ఎకరానికి వచ్చి 30 బస్తాలు. నువ్వు యూరియా అయ్యిగాక, ఎరువేయిగాక, తలకా కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నువ్వు ఏవైనా చేయగాక. తమ్ముడు నరే రాకేష్ ఎంత వస్తే? 30 నుంచి 40. రైట్. మహా వస్తే 30 నుంచి 40 ఎకరానికి వచ్చి. ఇజ్రాయేల్ దేశంలో ఎకరానికి వచ్చి 100 బస్తాలు. పదండి అమ్మ అక్కడికి. ఎకరానికి వచ్చి 100 బస్తాలు. విచిత్రం తెలుసా? ఒక్క ద్రాక్ష గెల 5 గ్రాములు కాదమ్మా, ఒక్క ద్రాక్ష గెల. అక్కడ ద్రాక్ష గెల మోయాలంటే ఒక్కళ్ళు మోయరు. దండెం ఒకటి కట్టి ఇటు ముందు ఒక ఆయన, ఇటు ఒక ఆయన కాడి మోసినట్టు మోయాల. ఒక్క ద్రాక్ష గెల 5 కిలోలు. ఒక్క గేదె వచ్చి రోజుకొచ్చి, అన్న ఇజ్రాయేల్ దేశపు గేదెలే కనుక 2 గనక తెచ్చుకుంటే అసలు నీ కంపెనీ అవసరం లేదన్నా. అన్న కృప, నా వినండి, నీ కంపెనీ అవసరంలా. నా వైపు చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పనికిరాదు. 2 ఇశ్రాయేలు గేదెలు కనుక తెచ్చుకుంటే, తమ్ముడా నువ్వు నడువు నొప్పి అని ఈ బాధ అంతా అనుభవించి బాధే లేదు తమ్ముడా. ఇంట్లోనే ఉండి నెలకొచ్చి 3.5 లక్షలు సంపాదించవచ్చు. హల్లెలూయా కాదు. ఇప్పుడు ఆ గేదెలు ఇక్కడికి తీసుకొచ్చావనుకో, అవి ఇక్కడ పాలు ఇయ్యవు. ఏడ కుదరదు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు చెత్తలో నుండి, తమిళ ఒకసారి అధ్యయించు, చెత్తలో నుండి శక్తిని పుట్టించే దేవుడు. ఇజ్రాయేల్ పర్సంటేజ్ ప్రపంచ జనాభాలో 0.2%. నోబెల్ ప్రైజ్ ఉందే 20% గెలుచుకున్నారట. 20% గెలుచుకున్నారు. ఆ మధ్య ఒక పిస్టల్ తయారు చేశారు ఇజ్రాయేలీ. సహజంగా బుల్లెట్ వదిలేమనుకోండి, ఇదే డైరెక్షన్లో వెళ్ళిపోద్ది పిస్టల్లో నుంచి. ఇప్పుడు వదిలిన తర్వాత శత్రువు అక్కడే ఉంటాడా? పారిపోతాడు కదా. వీడు పారిపోయినప్పుడు బుల్లెట్ ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. ఇజ్రాయిల్ కనిపెట్టిన పిస్టల్ ఏంటో తెలుసా? ఒక్కసారి బుల్లెట్ వదిలేరంటే ఆడిట పరిగెత్తితే ఆడితో పాటు బుల్లెట్ కూడా పరిగెత్తింది. వాడు కూర్చుంటే బుల్లెట్ ఆడితో పాటు కూర్చుంటుంది, లేస్తే ఆడితో పాటు లేస్తుంది. ఒకవేళ అటు పరిగెత్తుతామన్నాడా, ఏ డైరెక్షన్లో పరిగెత్తినా వన్స్ బుల్లెట్ డెలివరీ అయిందా శత్రువును సంహరించాల్సిందే. ఒరే వీళ్ళకి మేధావితనం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లా. అంజూరపు చెట్టు చిగురించింది. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనం ఉందే, అంజూరపు చెట్టు చిగురించింది. నేను ముగిస్తున్నా, నా వైపు చూడండి. బ్రతుకు బూడిదైపోయిందా? చెత్త అయిపోయిందా? జీవితంలో ఏమి మిగలేదా? జీవితంలో ఏమి మిగలేని చెత్తగా నువ్వు మిగిలిపోయినా నీ దేవుడు శక్తివంతుడు. ఆ చెత్తని శక్తిగా మారుస్తాడు. శూన్యములో నుండి సమృద్ధిని తీసుకొస్తాడు. ఏమీ లేని శూన్య స్థితిలో నుండి అన్నీ కలుగు చేయగలిగిన శక్తివంతుడు ఆయన.
అయితే ఒకటి, అంజూరపు చెట్టు చిగురించిందంటే దీని అర్థం ఏంటి? అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతి, అంజూరపు చెట్టు చిగురించిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె కొరకు త్వరలో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని అడిగారు, అయ్యా నీ రాకడకు సూచన ఏంటి? నా రాకడకు సూచన ఒకటే, బండ గుర్తుంచుకోండి, అంజూరపు చెట్టు చిగురించడం ప్రారంభిస్తుంది. ఎవరయ్యా అంజూరపు చెట్టు? ఇశ్రాయేలు జాతి. ఇశ్రాయేలు జాతి మరలా చిగురించిందంటే నా రాకడ బహు సమీపంగా ఉంది. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు దేశం ఎంత గొప్పగా దీవించబడింది. సంకలు కొట్టుకోవటం కాదు, దానికి మించి ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఇది గుర్తుంచుకొని జీవితాన్ని కాపాడుకోవలసిన దినం. ఒకవేళ ఈ మధ్యాహ్నమే ప్రభు వస్తే, ఒకవేళ ఈ గడిలోనే ప్రభు వస్తే, ఎత్తబడే గుంపులో నేనుంటా, ఆ ధైర్యం ఉందా? ఎత్తబడే గుంపులో నా పిల్లలు ఉంటారు, ఆ ధైర్యం ఉందా? ఎత్తబడే గుంపులో నేను నా కుటుంబం ఉంటుంది. ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? ఒకవేళ ఈ గడియలో ప్రభు వస్తే, అంజూరపు చెట్టు చిగురించిందంటే తండ్రిని అడిగాడట, డాడీ బిజినెస్ నిమిత్తం వెళ్తానంటున్నావు, మరలు ఎప్పుడు వస్తావు? నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్తే, ఆ చిన్నపిల్లడికి మార్చి నెల, ఏప్రిల్ నెల లేదా జనవరి నెల చెప్తే వాడికి అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ తండ్రి చెప్పాడట, నాన్న అదుగో మన ఇంటి ఎంట్రన్స్ కాడ మామిడి చెట్టు ఒకటి ఉంది కదా, ఆ మామిడి చెట్టుకు చిగురు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను రాబోతున్నానని గుర్తుంచుకో. నువ్వు రోజులేం లెక్క పెట్టుకోవాల్సిన అవసరంలా, రోజు మామిడి చెట్టును చూడు. మామిడి చెట్టు ఎప్పుడైతే చిగురించిందో నేను రాబోతున్నాను, ఇదే దానికి సంకేతం అని చెప్పి లేడట. కొడుకు ఆడుకుంటా తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. 4 నెలల తర్వాత ఆ మామిడి చెట్టు చిగురిస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, మమ్మీ మమ్మీ డాడీ రాబోతున్నాడు, మమ్మీ డాడీ రాబోతున్నాడు. మరి డాడీ నీకు ఏమన్నా ఫోన్ చేశాడా? ఫోన్ లేదుగా. టెలిగ్రామ్ ఏమైనా పంపించాడా? పంపించలేదు కదా. నీకు ఎట్లా తెలిసిందిరా డాడీ రాబోతున్నాడని? డాడీ అన్నాడు కదా, మామిడి చెట్టు చిగురించిందంటే నేను రాబోతున్నానని. మామిడి చెట్టు చిగురించింది మమ్మీ, డాడీ రాబోతున్నాడు. అంజూరపు చెట్టుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జాతి చిగురించింది. క్రైస్తవ జనమా, అంజూరపు చెట్టుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జాతి చిగురించింది. ఇశ్రాయేలు జాతి చిగురించిందంటే యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి సిద్ధపాటు జీవితం కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.